ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లంటే సాధారణంగా జూన్ నెలలోనే ప్రారంభమవుతాయి. కానీ నల్గొండలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే స్థాయిలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిలబడుతున్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ పాఠశాల ఇప్పుడు విద్యా విప్లవానికి నాంది పలుకుతుంది. నల్గొండ నగరం నడిబొట్టున ఉన్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది. కానీ ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి జ్ఞాపకార్థం కోమటిరెడ్డి ప్రతీక ఫౌండేషన్ ద్వారా సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ పాఠశాలను పునర్నిర్మించారు. ఉన్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలలో వాల్డర్ఫ్ విధానంలో బోధన కొనసాగుతోంది. 4 అంతస్తుల్లో 36 ఏసీ తరగతి గదులు, 600 మంది విద్యార్థులకు సౌకర్యాలు, ఆధునిక ఆడిటోరియం వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తగ్గకుండా విద్యా ప్రమాణాలు అందిస్తున్నారు. గర్షడెచ్చంగా కోమటిరెడ్డి ప్రత్యేక గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ కి రావడం అనేది ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా. వచ్చిన తర్వాత చాలా సర్వీస్ చేయాలని నాకు మోటోతో వచ్చాను. నేను అదే మోటోలో స్కూల్ కూడా అలాగే నాకు ఈ దొరకడం, ఇలాంటి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఉన్న స్కూల్ దొరకడం అనేది నేను వరంగా భావిస్తున్నా. అయితే దానికి తగ్గట్టుగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారు మొత్తం అన్ని అంగులతోటి ఏది లేదు ఇది లేదు అనడానికి వీల్లేకుండా మొత్తం తెలంగాణ ఆంధ్రాలోనే తలమాలికంగా స్కూలు తయారు చేయడం జరిగింది. దానికి నిదర్శనమే ఈ అడ్మిషన్స్, ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఫామ్స్. మేము మొదటి రోజు 2వ తారీఖు స్టార్ట్ చేసాము. మొదటి రోజే 900 మంది అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ఫామ్స్ అయిపోతే మళ్ళీ ప్రింటింగ్ చేసుకోవడానికి 2 రోజులు గ్యాప్ తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ రోజు చూస్తే మళ్ళీ అదే ప్రపంచం. మళ్ళీ ఇక్కడ అందిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం కూడా తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. నల్గొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. మేము ఎంత కష్టపడ్డా పర్వాలేదు, మా పిల్లలు ఒక మంచి స్థితిలో సెటిల్ కావాలి అని అంటే బొట్టుగూడ ప్రైమరీ అండ్ హై స్కూల్లో చేర్పిస్తే మా పిల్లల భవిష్యత్తు సెటిల్ అవుతుందని ఒక నమ్మకాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏర్పరిచారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా విద్యా దిశగా, వైద్యం దిశగా ప్రయాణించాలి. నల్గొండలో ఇది చాలా శుభ పరిణామం. ఇప్పటి వరకు మాకు చాలా అప్లికేషన్స్ వచ్చాయి. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డిఈఓ గారి ఆదేశాల మేరకు ఇక ముందు వాళ్ళ అడ్మిషన్స్ చేస్తాము. ఇంకా ఎంతోమంది తల్లిదండ్రులు ఇంకా చాలా సీట్లు ఉంటే బాగుండేది, మా పిల్లలందరినీ ఇక్కడే చేర్పిస్తే బాగుండేది అనే ఆలోచనతో ఉన్నారు. కోమటిరెడ్డి ప్రతీక హై స్కూల్లో నేను అపాయింట్ కావడం, ఇక్కడ వర్క్ చేయడం అనేది నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి అయితే ఐఐటి ఫౌండేషన్స్, కంప్యూటర్ క్లాసెస్, ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నాయో దానికి ధీటుగా ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి వసతులు, ఇన్ని ఫౌండేషన్ స్కూల్స్, ఇన్ని క్లాసెస్ ఉంటాయని ఎప్పుడూ ఊహించలేకపోయాను. సకల వసతులు, మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేట్ స్కూళ్ళకు ఎలాంటి పోటీ అనేది ప్రైవేట్ స్కూల్ రాదు గవర్నమెంట్ స్కూల్కు అని చెప్పడానికి ఇదే కోమటిరెడ్డి ప్రతీక హై స్కూల్ అనేది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. మనకు 25 కంప్యూటర్స్ ఉన్నాయి. నల్గొండలో ఏ స్కూల్లో కూడా, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటి కంప్యూటర్ ల్యాబ్ లేదు. మన మ్యాథ్స్ ల్యాబ్ ఉంది, సైన్స్ ల్యాబు, సోషల్ ల్యాబు, ఆర్ట్ ల్యాబు, మనకు లైబ్రరీ, అదేవిధంగా లిఫ్టు, ఏసీసు, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూలు నల్గొండ డిస్టిక్లో కాదు, మన తెలంగాణలో కూడా ఇలాంటి స్కూల్ ఎక్కడా లేదు అని ఇంకా సగర్వంగా చెప్పగలుగుతున్నాను. సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం భారీ పోటీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే తల్లిదండ్రులు, విద్యార్థులు స్కూల్ గేటు ముందు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. 2500 గజాల స్థలంలో ఈ రోజు ప్రకాశం బజార్లో ప్రకాశం అంటేనే వెలుతురు. ఈ స్కూల్ తో మొత్తం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి సాధ్యం. పర్సంటేజ్ కావాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి. ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్, దాదాపు 45 కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్ గా నల్గొండనే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఈ స్థాయిలో లేదని చెప్పాం. చిన్నపిల్లలైనా ఫిట్నెస్ కావాలని కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల.
ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రతీక ఫౌండేషన్ ద్వారా ప్రారంభమైన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంచుతూ నల్గొండలో విద్యా రంగానికి కొత్త దిశను చూపుతోంది ఈ పాఠశాల. మా పాత స్కూల్ నేమ్ ఈస్ జిహెచ్ఎస్ బొట్టుగూడ. మా కొత్త స్కూల్ నేమ్ ఈస్ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి స్కూల్. పాత స్కూల్లో కనీసం బెంచెస్ కూడా మంచిగా ఉండేవి కాదు, కనీసం వాష్రూమ్స్ అవన్నీ క్లీన్గా ఉండేవి కాదు. కొత్త స్కూల్ కట్టించిన తర్వాత స్పోర్ట్స్, లైబ్రరీ, ఇంకా ల్యాబ్ రూమ్, కంప్యూటర్ రూమ్ అన్నీ ఉన్నాయి. అన్నీ మంచిగా ఉన్నాయి. మాకు ఆనందంగా ఉన్నది. 40 రూమ్స్ ఉంటే 40 రూమ్స్కి 45 ఏసీస్ ఉన్నాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది స్కూల్ కట్టించినందుకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రుణపడి ఉంటాం. మాకు పాత స్కూల్కైనా ఈ స్కూల్ చాలా మంచిగా ఉంది. ప్రైవేట్ స్కూల్కైనా మా స్కూల్ చాలా పెద్దగా ఉంది. ప్రైవేట్ స్కూల్ కూడా మా స్కూల్కి పనికి రాదు. మాకు కుమారెడ్డి సార్ గారు కోట్లు అవన్నీ ఇప్పించడం చాలా మంచిగా ఉంది. నేను KPGPHS ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మేము పాత బడిలో ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మాకు వర్షాలు పడినప్పుడు అది వర్షపు నీరు మొత్తం క్లాస్ రూమ్లకు వచ్చాయి. మా బాధను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలుసుకొని మాకు స్కూల్ను కట్టించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. గేమ్స్, హిస్టరీ క్లాసులు, కంప్యూటర్ రూమ్స్ చాలా బాగున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిచిన ఈ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు తల్లిదండ్రుల మొదటి ఎంపికగా మారింది. సీటు కోసం టికెట్ల మాదిరిగా పోటీ పడుతున్న దృశ్యాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పాలి.